ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లోని శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థకు చెందిన వాహన నిల్వ కేంద్రంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివాదాల్లో ఉన్న వాహనాలను తీసుకొచ్చి నిల్వ ఉంచే ఈ ఆవరణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆవరణంలో పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచిన టిప్పర్లు, కార్లు, ఆటోలు మంటల్లో చిక్కుకొని తగలబడుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో అక్కడ భారీగా పొగలు ఎగిసిపడగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ లో వెహికల్స్ కాలుతున్నాయని ఫైర్ కాల్ వచ్చింది. మేము ఆల్రెడీ వేరే ఫైర్ కాల్ నుంచి అక్కడ నుంచి ఇటు టర్న్అవుట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పోలీసు సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయి కదా, ఆటోలు, కార్లు, బైకులు అటు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మన శ్రీరామ్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కూడా టిప్పర్లు, లారీ ఇవి ఫైర్ అయ్యాయి. మొత్తము ఆ ఫైర్ ఎలా అయింది అనేది ఇంకా అసర్టైన్ చేయలేదు. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తుంది. లాస్ ప్రాపర్టీ కూడా ఎంత అయిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు. అది తీసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కాలిపోయినట్టు మీకు? ఇప్పుడు టిప్పర్లు 5-6 కాలినాయని చెప్తున్నారు మేనేజ్మెంట్. అది ఇంకా డిసైడ్ చేయాలి. కార్లు కూడా అది పోలీస్ వాళ్ళకు కూడా అడిగాము. వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ డాటా మొత్తం ఎంతవరకు అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తే మనం ఎక్కడో చోటు జరుగుతుంది సమ్మర్లో. దాని మీద ఎట్లాంటి జరుగుతున్నాయి, ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ఇంత లార్జ్గా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కూడా మేము చెప్తున్నాం. ఇంత లార్జ్గా పెట్టినప్పుడు పార్టీషన్స్ మధ్యలో లిమిటెడ్గా పెట్టేసి మధ్యలో గ్యాప్స్ పెడితే మనకు ఇట్లా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఒక 10 వెహికల్స్ ఒక చోట పెట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టి అంటే ఏదైనా అయినా కూడా అంతవరకే అవుతుంది, మనకు స్ప్రెడ్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. మీరు చూసిన దానికి ఇంత ఓపెన్ ఏరియా సార్, ఇంత ఓపెన్ ఏరియాలో క్లీనింగ్ లేదు, గడ్డి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ పోలీస్ సీజ్ చేసిన బండ్లు అంటారు. సరే వీళ్ళంటే అనుకోవచ్చు సార్, వీళ్ళ సొమ్ము తలబెట్టి అనుకుందాం చేస్తారు, కానీ పోలీస్ సీజ్ చేసిన వ్యక్తులు దానివల్ల కూడా అదే దాన్ని ఎట్లా అనేది కెమెరాస్ కూడా చెక్ చేయమని చెప్పారు. నియర్ బై ఉన్న కెమెరాస్ కూడా ఈ ఇన్సిడెంట్ కవర్ అయినవి అవి కూడా చెక్ చేసి చేయాల్సి. ఎన్ని ఫైరింగ్ కానీ మనం పటాన్చెరు నుంచి ఫైర్ వెహికల్ వచ్చింది. మనం పాషమేళ నుంచి కూడా వెహికల్ పిలిపించుకోవడం జరిగింది. అట్లే సేమ్ టైము మనం వాటర్ ట్యాంకర్స్ కూడా చాలా స్పష్టంగా తెలిసిందంటే నిర్లక్ష్య ధోరణి అనేది బాగా కనిపిస్తుంది. అది ఇంకా ప్రికాషన్స్ లేవు. చర్యలు ఏమన్నా ఉండబోతాయా? అది డిస్ట్రిక్ట్ అధికారి వచ్చాక